హలో ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, ఏఎంబి మాల్లో ఉన్నాను. ఏఎంబి మాల్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం చేస్తున్నాను కాదు, మీ ముందుకు ఒకటి తీసుకొని వచ్చాను. ఇంట్రెస్టింగ్ థ్రిల్ ఏరియా, అడ్వెంచర్ అండ్ స్పోర్ట్స్ పార్క్. ఈరోజు మీ ముందు అలా ఒక గేమింగ్ జోన్ అయితే తీసుకొచ్చాను మీకోసం. లోపల వెళ్తే చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి, అలాగే స్పోర్ట్స్ పార్క్ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళు ఎలా థ్రిల్ అవుతారు, ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, అసలు అడ్వెంచర్లో ఎలాంటి గేమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. వచ్చేయండి. హలో ఫ్రెండ్స్, లోపలికైతే వచ్చేసాము. చూడండి, ఇక్కడ మనకి మంచి ప్లే జోన్ అయితే కనిపిస్తుంది. పిల్లలు ఆడుకోవడానికి బైక్ రేసింగ్ అని, లేకపోతే ఫోన్లో మొబైల్లో ఆడుకునే గేమ్స్ కూడా వాళ్ళు లైవ్లో ఇక్కడ ఆడుకోవచ్చు. ఫోన్ చూసి వాళ్ళ కళ్ళు పాడే ఛాన్స్ ఉంది. ఇక్కడైతే ఫ్రీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఆడుకోవచ్చు. సో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో అయితే మీరు మంచి గేమింగ్ జోన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడికి వచ్చి మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో తప్పకుండా విజిట్ చేయండి థ్రిల్ ఏరియా, అడ్వెంచర్ అండ్ స్పోర్ట్స్ పార్క్. ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్కేడ్ గేమ్స్ అన్ని ఒకే చోట ఉన్నాయి. చూడండి, మన పిల్లలు ఫోన్ తీసుకొని డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఫ్రూట్ కట్ అని చాలా డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఊకే ఫోన్స్ చూస్తూ ఉంటారు కదా, దానివల్ల వాళ్ళకి కళ్ళు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనం సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎలాగ ఎంజాయ్ చేయాలని, కొత్త ప్లేసులు తిరగాలని అనుకుంటారు. కాబట్టి ఈ సమ్మర్కి వాళ్ళకి ఇక్కడ తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఒక మంచి ఎనర్జెటిక్ గేమ్స్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా చూడండి. అలాగే మీకోసం కూడా మంచి అడ్వెంచర్ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. ఫ్లోర్ ఈజ్ లావా. మనకి కొంచెం టైం లిమిట్ అయితే ఉంటుంది. ఆ టైం లిమిట్లోనే మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దీంట్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటూ ఉంటాయి. వెంటనే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ గేమ్ కూడా మైండ్ గేమ్ కాబట్టి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. పిల్లల మైండ్ కూడా చాలా షార్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఇలాంటి గేమ్సే కాకుండా, ఫోన్లో ఆడే గేమ్సే కాకుండా అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా ఈ సమ్మర్లో ఇక్కడికి వచ్చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక గేమ్ ఆడి మీకోసం చూపిస్తూ ఉంటాను. మీ పిల్లలకి కూడా తీసుకొచ్చి ఎంజాయ్ చేసేలాగా చూడండి. జస్ట్ ఇలా కట్ చేసుకోవడమే. కాకుండా మీకోసం మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి, లేదా కార్పొరేట్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ బర్త్డే హాల్ కూడా ఉంది. చూడండి, నా వెనకాల చూస్తుంటే చాలా మంచి ప్లేస్ అయితే కనిపిస్తుంది. మీకు ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వస్తే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. పిల్లలు గేమ్ చేస్తున్నాను చూడండి, గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తం ఆకాశంలో తేలి ఆడుతున్నట్టు. వావ్, వింత ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం తిరుగుతున్నట్టుగా ఉంది. ఇది మొత్తం స్నో ఏరియాకి వచ్చేసాను నేను. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంతసేపు పిల్లలు ఆడుకునే గేమ్స్ మనం చాలా చూసాము. ఇప్పుడు మనం అడ్వెంచర్ జోన్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి, అన్ని డిఫరెంట్ అడ్వెంచర్ గేమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడండి, చాలామంది కూడా లోపల ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఉన్నాయి. ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల పిల్లల్లో ఒక ఎలాంటి భయం లేకుండా ఒక కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళలో వస్తుంది. వాళ్ళ మైండ్ కూడా కొంచెం షార్ప్ అవుతుంది. ముందు వాళ్ళు ఏమైనా లక్ష్యంగా పెట్టుకున్న ఏదైనా జాబ్స్కి కానీ, పోలీస్ జాబ్స్కి కానీ, ఆర్మీ జాబ్స్కి కానీ, ఇలాంటివి ఏమైనా మైండ్ షార్ప్నెస్ ఉండే గేమ్స్ గురించి జాబ్స్ గురించి వాళ్ళు ట్రై చేస్తే మాత్రం ఇలాంటి గేమ్స్ వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి. సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేసేలాగా ఉంది ఇది మొత్తం. పిల్లలు ఇలాంటివి ఆడడానికి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అడ్వెంచర్ గేమ్స్ కాబట్టి వాళ్ళ మైండ్ కూడా చాలా షార్ప్ అవుతుంది. సో తప్పకుండా సమ్మర్లో వచ్చేయండి, విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేసేయండి.
బాబు అయితే ఇక్కడ మనకు ఈ అడ్వెంచర్ గేమ్ ఆడి చూపించాడు కదా, ఈ బాబుతో ఒకసారి మాట్లాడదాము, అతని ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకుందాము. హాయ్. Hi, వాట్స్ యువర్ నేమ్? my name is Totino. విచ్ క్లాస్? ADD హౌ card. ఆర్ యు? I'm fine. ఓకే. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? I'm feeling good. ఓకే. హ్యావ్ యు లైక్ దిస్ గేమ్? Yeah? Yeah. Good, that did. Okay. Okay, now come down. ఆర్ యు ఎంజాయ్డ్ ఆర్ నాట్? Enjoy. ఓకే, థ్యాంక్ యూ. Thank you. చూసారు కదా ఉన్నారు, ఇలాంటి గేమ్స్ ఆడితే వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పెరిగి వాళ్ళకి ఫ్యూచర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం పిల్లలు ఆడడం చాలా గేమ్స్ని చూసాం కదా, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో మేడం. హలో, మీ పేరండి? ఉషా. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ అమీన్పూర్. ఓకే, అంటే రెగ్యులర్గా వస్తారా ఇక్కడ? ఫస్ట్ టైమా? వస్తాం, రెగ్యులర్గా వస్తాం. మీ పిల్లలు ఇక్కడ ఏ గేమ్ని బాగా ఇంట్రెస్ట్గా ఆడతారు? వాల్ మౌంటైన్ అది చాలా ఇంట్రెస్ట్గా ఆడారు, 2-3 సార్లు ఆడారు. తర్వాత స్కైది అది ఉన్న ప్లానెట్స్ అది ఎక్కాడు మంచిగా. లోపల బాల్స్ అది కూడా ఎక్కాడు మంచిగా. ఓకే. తర్వాత ఇది కూడా ట్రై చేశాడు, ఇవి కూడా ట్రై చేశాడు, అన్నీ ట్రై చేశాడు. ఎలా ఉంది మీ పిల్లల ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? నార్మల్లీ ఇవే మేము మాల్ అనే ప్రతిసారి వస్తే వి జస్ట్ లైక్ మూవీ ఇన్ ద మాల్. We come over here, he's super excited about this thrill area and all. So he comes and enjoys over here a lot. హలో సార్. హలో అండి, నా పేరు ప్రమోద్ అండి. మా బాబు అయితే ఈ థ్రిల్ ఏరియా కార్డు తనతో ఉంచుకుంటాడు, తనకు పర్స్ మెయింటైన్ చేస్తాడు. ఈరోజు తన పర్స్లోనే తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ కంటే కొంచెం అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉంటాయి కనుక రెగ్యులర్ స్కూల్లో గేమ్స్ కంటే ఇవి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ కానీ వెరైటీ కానీ అనిపిస్తాయి. ఇక్కడ టోటల్ 1 అవర్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అంటే రోజువారీ చదువు, హోంవర్క్స్ వీటన్నిటికీ దూరంగా ఒక డిఫరెంట్ ప్రపంచం వాళ్ళకి ఇది. అందుకే మేము ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము. నేనే కాదు, మా బ్రదర్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. దిస్ ఈజ్ అ వెరీ నైస్ ప్లేస్ ఫర్ కిడ్స్ టు ఎంజాయ్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాటిల్లో ఇక్కడ చాలా వెరైటీ ఉందండి థ్రిల్ ఏరియాలో, బాగుంటుంది. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి కదా సార్? అవును, అడ్వెంచర్. అవును. పిల్లలు ఎక్కువ అడ్వెంచర్ గేమ్స్ ఇష్టపడుతున్నారా లేకపోతే అలాంటి గేమ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అంటే అడ్వెంచర్ గేమ్స్ ఏంటంటే మీరు ఒకటి ఆలోచిస్తే ఒక కాలంలో చెట్లు ఎక్కడము, నదులు, డిఫరెంట్ ప్లేస్లలో కొండలు, గుట్టలు అవన్నీ మనము ఎక్కేది మన చిన్ననాటితనంలో. కాకపోతే ఇప్పుడు అవన్నిటికీ దూరంగా ఉన్నారు కనుక ఈ సిటీ లోపల ఇది ఒకటి వీళ్ళు తయారు చేస్తే చాలా మంచిది. అదే కాకుండా ఫ్యూచర్లో వాళ్ళు ఓన్లీ చదువు, స్పోర్ట్స్ కాకుండా క్లైంబింగ్ కానీ ఇంకా అడ్వెంచర్ ఏదైనా స్పోర్ట్స్ కానీ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న కొన్ని వాళ్ళకు ఇన్స్పైర్ చేసేలాగా ఉన్నాయి కొన్ని. అందుకే ఇవి వాళ్ళు అంటే పిల్లలు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లాంటివి చూపిస్తే వాళ్ళకు దే విల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది నాట్ ఓన్లీ ఇప్పుడు చదువు అంటే కేవలము బ్రెయిన్కే ఎక్కువ, ఇది ఫిజికల్గా కూడా వాళ్ళ కెపాసిటీని టెస్ట్ చేసేలాగా ఉంటుంది, బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రెగ్యులర్గా అయితే మనకి గేమింగ్ జోన్ ఎక్కడైనా కనిపిస్తుంటుంది, అడ్వెంచర్స్ మాత్రం చాలా తక్కువ. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలాంటివి అలవాటు చేస్తే నిజంగానే ఫ్యూచర్లో వాళ్ళ ఫిట్నెస్కి కానీ లేకపోతే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కానీ ఇలాంటి గేమ్స్ చాలా బాగా యూజ్ అవుతాయని వాళ్ళ మాటలో చెప్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ప్లాన్ చేసుకోండి, మీ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళలో కూడా ఇంతే ఉత్సాహాన్ని నింపండి.